యేసుక్రీస్తు నామంలో చెరవచ్చిన దైవజనులు పెద్దలందరికీ, అలాగే స్థానిక సంఘ ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికంటే చాలా చిన్నవాడును, మీ కుమారుని వయస్సు కలిగిన వాడినైనా నన్ను తండ్రులుగా నన్ను ప్రోత్సహించడానికి ఇలాగున మీరందరూ మీదట నిలబడి దేవుని మాటలు పంచుకోవడానికి కూడా అటువంటి జ్ఞానం, భక్తి, అటువంటి స్థితిని నా మటుకు నేను చాలా తక్కువ వాడను, చిన్నవాడనని జ్ఞాపకం చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘ ప్రియులు, అలాగే పెద్దలు పౌలయ్య గారికి, డేవిడ్ గారికి, అలాగే పలుకూరు సంఘ బాధ్యత కలిగిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయన సన్నిధిని బట్టి మనము ప్రభుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ యొక్క దేవుని దాసులు పెద్దలు ప్రకాష్ రాజన్న గారితో కలిసి ఇలాగున దేవుని సన్నిధిని పంచుకునే అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చినందులకై ప్రభుని స్తుతిస్తూ ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం, కీర్తన 52వ కీర్తన. కీర్తనల గ్రంథం 52వ కీర్తన మొదటి వచనాలు మనం చదువుకున్నాం. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి, దావీదు అహిమేలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవాధ్యానం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకుని వాడు వీడి అని చెప్పుకొనొచ్చు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. చదవబడిన ఈ వచన భాగం కొరకు నేను కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, దయగలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను ఈ యొక్క దేవనగరు గ్రామాన్ని, సంఘాన్ని మీరు ప్రేమించి ఈ దినాన ఏర్పాటు చేసిన కూడికల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం అధ్యానం మరి మా తండ్రి, అలాగున రాత్రి జరగబోతున్న కూడికలలో అల్పుడను బలహీనను నన్ను కూడా మీరు బలపరచి కేవలం ఒక బూరగా మాత్రమే వాడుకొని మీరే మాట్లాడి మా అందరికీ మేలు, క్షేమం, దీవెన దయచేయండి. స్థానిక సంఘానికి, చెరవచ్చిన ప్రజలకు మేలు, దీవెన దయచేయమని ప్రభా నన్ను మరుగుపరచి మీరు మాత్రమే కనబడి మీ వాక్యాన్ని మాకు వివరించి అందించి మీ మహిమార్థమై జీవించడానికి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి దీనులమై అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 52వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి, దావీదు అహిమేలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. అయితే చేరవచ్చిన మనమందరం దేవుని మాటలు ఆలకిస్తూ ఉండగా, ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నవారు, అటు ఇటు తిరుగుతున్నవారు, లేకపోతే కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు రండి, నా యొద్దకు రండి అని పిలిచిన మాటలు మనం చూస్తాం. యాకోబు కుమారులతో కూడా తండ్రి పిలిచాడు. 49వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఏమన్నాడు? మీరు కూడి రండి అని అన్నాడు. కూడి రండి అన్నాడు. దేవుని దగ్గరకు మనం ఎలాగ రావాలంటే అందరము కూడి రావాలి, కలిసి రావాలి. కుటుంబాలుగా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి కూడి వచ్చేవారం కావాలి. మీరు కూడి వచ్చి అన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 8వ అధ్యాయం 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం అక్కడ అన్నాడు, బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా అన్నాడు. బహుజన సమూహం కూడి ప్రతి పట్టణము నుండి ఆయన దగ్గరకు వస్తుందట. ప్రతి పట్టణము నుండి, ప్రతి కుటుంబం నుంచి రావాలి, ప్రతి పట్టణము నుంచి ఆయన దగ్గరకు వచ్చారు. కూడి వచ్చి అనే మాటలు కనబడుతున్నాయి. నిర్గమకాండం 10వ అధ్యాయంలో 26వ వచనం రాయబడింది, మా పశువులు మాతో కూడా రావాలను అని అన్నాడు. పశువులు కూడా రావాలి. ప్రభుని స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి మన ఇంటి దగ్గర ఉన్న ప్రతి వ్యక్తి రావాలి. కుటుంబం దేవుని సన్నిధిలో కనిపించాలి. రేషన్ కార్డులో కుటుంబంలో ఒక్కరు మిస్ అయిన కూడా ఏమాత్రం ఊరుకోం, అలాగే నిర్లక్ష్యంగా ఉండం. కానీ దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి వినడానికి మాత్రం కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రావాలి. అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. అందుకన్నాడు, జీవం కలిగిన దేవుని దర్శించుటకు, దేవుని మాటలు ఆలకించడానికి మనమందరం కూడి రావాలి. మనము కూడి రావాలి. వచ్చి ఏం చేయాలి? లూకాసు వార్త 9వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు? ఏవదేసి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని. పంక్తులు తీర్చి కూర్చుండాలి. ఎలా కూర్చోవాలి? పంక్తులుగా, వరుసలుగా కూర్చోవాలి. ఒక క్రమంగా దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. అందుకే పిల్లలకంట ముందు చదువు కంటే, అందుకే ఒక ఆయన అన్నాడు, గురువు కంట శిష్యునికి చదువు నేర్పించడం కంటే, విద్యను నేర్పించడం కంటే శిక్షణ లేదా క్రమశిక్షణను నేర్పిస్తాడట. సమయానికి రావడం, సరిగా కూర్చోవడం, సరిగా మాట్లాడడం, ఇవి నేర్పిస్తాడట. అయితే దేవుడు కూడా మనతో మాట్లాడుతాడు. ఆయన దగ్గరకు మనం కూడి రావాలి. కూడి వచ్చిన తర్వాత కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? పంక్తులుగా కూర్చోవాలి. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి అన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో ఆమె కూర్చొని దేవుని మాటలు వినాలి. మనం కూర్చుంటేనే దేవుని మాటలు మనకు వినిపిస్తాయి, మనకు అర్థమవుతాయి, మన జీవితంలోనికి అవి వస్తాయి. అయితే దేవుని మాటలు మనం వినడానికి కూడి రావాలి. రెండవది కూర్చోవాలి. ఏం కూర్చోవాలి? కొన్నిసార్లు మన శరీరం కూర్చుంటుంది కానీ మనసు కూర్చోవడం లేదు. కొన్నిసార్లు శరీరం కూర్చుంటుంది కానీ మన కళ్ళు, మన మనసు, మన ఆలోచన, తలంపులు దేవుని సన్నిధిలో ఉండడం లేదు. అందుకే దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. జి రాజారావు గారు ఒక మాట అనేవాడు, పిల్లలను దేవుని సన్నిధిలోనంట అల్లరిగా తిప్పకూడదట, ఆదివారం చిల్లరను అల్లరిగా వేయకూడదట. పిల్లలను అల్లరిగా తిప్పకూడదు, చిల్లరను అల్లరిగా వేయకూడదట. రెండు అల్లరే. కాబట్టి ఈ అల్లరి దేవుని సన్నిధిలో కనిపించకూడదు అని దేవుని దాసుల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఆ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ఇదే చిన్న వయసులో ఉన్నప్పుడు పలుకూరులో 12 సంవత్సరాల వయసులోనే జి రాజారావు గారు వర్తమానాలు నేను విన్నాను. నీలం సుబ్బారావు గారి వర్తమానాలు విన్నాను. ఇదే పలుకూరులోనే ప్రభుని అంగీకరించాను. అయితే మీ అందరి కళ్ళ ఎదుటనే ప్రభుని అంగీకరించి మీ అందరి ఎదురుగానే మీ ఒక కుమారునిగా, లేకపోతే మీ సంఘములో ఎదిగిన ఒక మొక్క వల్లే నేను కూడా ఇలా ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుని
సన్నిధికి మనం కూడి రావాలి, కూర్చోవాలి. అంత మాత్రమే కాదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. 39. మరియాను సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను అన్నాడు. కూర్చోవాలి, కూడి రావాలి, కూర్చోవాలి. కూర్చున్న మనం బోధ వినాలి. ఆయన బోధ వినేవారం కావాలి. దేవుని మాటలు మనం వింటే మన జీవితాలు మార్పు చెందుతాయి. ప్రతి మాట మనలో మార్పులు తీసుకొని వస్తుంది. దేవుని మాట మనం వింటే ఆ మాటనే మన జీవితంలో ఒక మార్పును తీసుకొని వస్తుందట. అందుకే అన్నాడు కదా, ఆ దేవుని మాట మనలో పని చేసింది అనడానికి రుజువు ఏంటంటే బయటికి మార్పు కనిపిస్తుంది. జ్వరం వచ్చింది అనుకోండి, బాగా ఆ వ్యక్తి టాబ్లెట్ వేస్తుంటే ఏం కనిపిస్తుంది? బయటికి చెమటలు పడతాయి, బాడీ చల్లగా అయిపోతుంది, లేకపోతే వేడి అంతా తగ్గిపోతుంది. అప్పుడు వేసుకున్న టాబ్లెట్ పనిచేసిందని మనం చెప్పగలుగుతాం. ఉన్న వేడి అలాగే ఉంటే, ఏమాత్రం వేడి తగ్గకపోతే టాబ్లెట్ పనిచేసినట్లు కాదు. దేవుని వాక్యం మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడు, మన జీవితాల్లోనికి దేవుని వాక్యం వచ్చినప్పుడు, మన బాహ్య జీవితం, మన మాట, మన భక్తి, మన ప్రవర్తన ఏమైనా మార్పు కనిపిస్తే ఆ మాట మనలో పనిచేసిందని అర్థం. లేకపోతే ఏమాత్రం పనిచేయదు. ట్యాప్ కింద బకెట్ తిప్పి పెట్టినాం అనుకోండి, ట్యాప్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పి పెట్టిన బకెట్ నిండదు. అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనం కూడా వినడానికి మన హృదయాలు తెరవకపోతే ఖచ్చితంగా మన హృదయాల్లో ఏమాత్రం మార్పు కనిపించదు. ప్రియులారా, కీర్తన 52వ కీర్తన మొదటి ఇంట్రడక్షన్ మనం చదువుకున్నాం. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం అన్నాడు. దావీదు రచించిన దైవ ధ్యానం. అహీమెలెకు ఇంటికి వచ్చాడు. ఈ మొదటి 4 వచనాలు మనం చూస్తే 52వ కీర్తన మొదటి 4 వచనాలు దోయగు యొక్క కీడు కనపడుతుంది. కీడు చేసిన దోయగు అని మనం చెప్పవచ్చు. 5వ వచనాన్ని మనం చదివితే కీడు చేసిన దోయగు, కీడును బట్టి దోయగుకు వచ్చిన శిక్ష అక్కడ కనబడుతుంది. 6, 7 వచనాలు మనం చదివితే ఆ కీడును చూసిన నీతిమంతులకు దేవుడు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. నీతిమంతులకు పాఠం. దోయగు కీడును చూసి నీతిమంతులకు పాఠం. 8, 9 వచనాల్లో దావీదు యొక్క ప్రవర్తన కనపడతా ఉంది. 52వ కీర్తన మొదటి 4 వచనాలు కీడు చేసిన దోయగు. 5వ వచనంలో దోయగు కీడుకు తగిన శిక్ష. 6, 7 వచనాలను మనం చదివితే ఆ కీడును చూసిన నీతిమంతులకు దేవుడు తెలియచేస్తున్న పాఠం. 8, 9 వచనాలు మనం చూస్తే దావీదు యొక్క ప్రవర్తన మనకు కనిపిస్తా ఉంది. దేవుడు మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దోయగు ఎవరు? దోయగు యొక్క స్థితి ఏమిటి? దోయగు పరిస్థితి ఏమిటి? దోయగు యొక్క భక్తి జీవితం ఎలాగుంది? దోయగు యొక్క ప్రవర్తన ఎలాగుంది అని మనం ఆలోచన చేస్తే 52వ కీర్తన ఇంట్రడక్షన్ లో ఏమని రాశాడు? ఎదోమీయుడైన దోయగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పాను. ఏం చెబుతున్నాడు దోయగు అంటే, సౌలు దగ్గరికి వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని చెబుతున్నాడు. అహీమెలెకు ఇంటికి వచ్చాడు అంటే ఈ దోయగులో ఉన్న లక్షణం ఏం కనిపిస్తుందంటే, ఒక సమస్యను క్రియేట్ చేయడానికి, ఒక సమస్యకు కారకుడిగా కనిపిస్తున్నాడు. ఏంటిది ఆ సమస్య? ఆత్మీయులు, దేవుని ఎరిగిన ప్రజలు దేవుని యొక్క వర్తమానం లేదా దేవుని వాక్యం గురించి వివరించవలసిన వాడు దోయగు సౌలు వద్దకు వచ్చి దావీదు గురించి మాట్లాడుతున్నాడు. ఏంటిది ఇక్కడ అర్థం? ఏం చేసుకోవాలి మనం అంటే, కొన్నిసార్లు ఒక ఆత్మీయుడు మన నుంచి దూరం అయిపోతే, ఒక ఆత్మీయుడు
మనతో వేరుగా ఉన్నప్పుడు ఆత్మీయులమైన మనం ఆ వ్యక్తి గురించి ప్రార్థించాలి, ఆ వ్యక్తి గురించి భారం కలిగి జీవించాలి. అపోస్తల కార్యంలో మనం చూస్తే 20వ అధ్యాయం 36, 37 వచనాల్లో పౌలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అంటాడు. రాత్రింబగళ్ళు కష్టపడి సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఇక నా మొహం చూడరు అన్నాడు కదా. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 36, 37 వచనాలు. 20వ అధ్యాయం 36, 37 వచనం. మోకాళ్ళుని ప్రార్థన చేసెను. చాలా ఏడ్చిరి. ఇక మీదట నా ముఖము చూడరని చెప్పిన మాటకు నేను ఇక నా ముఖం చూడరని చెప్పిన మాటకు వారు ఏడుస్తూ ఉన్నారు. ఆ మాటకు వారు ఏడుస్తున్నారు, వారు దుఃఖపోతున్నారు, వారు ఎంతగానో వేదన చెందుతున్నారు. అయితే ఆత్మీయులలో ఒక వ్యక్తి మనకు దూరం అవుతున్నాడంటే నిజంగా ఆత్మీయుడైతే బాధపడతాడు. ఒక శరీరం మనలో పనిచేస్తుంటే ఆత్మీయులు దూరమైనా, ఏ వ్యక్తి దూరమైనా ఏమాత్రం మనకు బాధ అనిపించదు, వేదన అనిపించదు. కానీ దోయగు జీవితాన్ని మనం చూస్తే దావీదు వెళ్ళిపోతున్నప్పుడు దావీదు ఆ ఇంటికి వెళ్ళి ఉన్నాడని ఒక సమస్యను క్రియేట్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇద్దరు ఎక్కడున్నారంటే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను 7వ వచనం అదేనన్నా చదవండి. గెషూరీయుల మీదను గెజెరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తునున్న దేశంలో. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం అదేనా? 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయగు. అతడు ఎదోమీయుడు. సౌలు పశుల కాపరులకు పెద్ద అన్నాడు. ఇక్కడ ఎవరు దోయగు ఎవరంటే సౌలు సేవకులలో ఒకడు. అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయగు. దోయగు ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని పిల్లల మధ్యలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? 52వ కీర్తనలో మనం చదివాం 8వ వచనం ఏమన్నాడు? నేనైతే దేవుని మందిరములో ఉన్నాను. దావీదు దేవుని మందిరంలో ఉన్నాడు. దోయగు కూడా ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని మందిరంలోనే ఉన్నాడు. సమస్య ఎక్కడ ఉంది? దేవుని మందిరంలో ఉన్న దోయగు దేవుని మందిరంలో ఉన్న దావీదు మీద సమస్యను క్రియేట్ చేస్తున్నాడు. సమస్య ఎక్కడ ఉందంటే దేవుని మందిరంలోనే, దేవుని సంఘంలోనే సమస్యలు ఉన్నాయి, సమాజంలో కాదు. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని పిల్లల మధ్యలో సమస్యలకు కారణం ఎవరు అంటే దేవుని పిల్లలే. దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారి మధ్యలోనే సమస్యలు. అయితే సమస్య ఎవరి వలన వస్తుంది అనేది వారి యొక్క జీవితం, వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయుడే దోయగు ఎక్కడున్నాడంటే యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నవాడే దేవుని సన్నిధిలో ఉన్నవాడికి శత్రువయ్యాడు. నేడు మన సంఘాల్లో, నేడు మన భక్తి జీవితాలను మనం ఆలోచన చేస్తే, నీవు దేవుని పనిలో, దేవుని సంఘంలో, దేవుని కొరకు పని చేయవలసిన మనం సాతానుకు ఏజెంట్లలాగా పనిచేస్తున్నాం. దేవుని సన్నిధిలో విచారకరమైన సన్నిధి, విచారకరమైన విషయం. నీ ఫినెహాసులు యాజకులే గాని వారు యెహోవాను ఎరుగని వారు అన్నట్టుగా, దేవుని ఎరగని వారు, దేవుని ప్రజలే దేవుని ఎరగనట్లుగా, దేవుని పనిలో ఉన్నవారే దేవుని యొక్క భయం లేని వారుగా. అందుకే నాడు దేవుని సన్నిధిలో దోయగుకు ఏమీ లేదు,
లేదు, దేవుని భయం లేదు. అందుకే దేవుని భయం లేని వాడుగా బ్రతుకుతున్నాడు. ఎక్కడున్నాడంటే దోయగు దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా. 21వ అధ్యాయం 7వ వచనంలో సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు దోయగు. అతడెవరు? సౌలు పశుల కాపరులకు పెద్ద. దోయగు దేవుని సన్నిధిలో ఉన్నవాడే, కాపరులకు పెద్దగా ఉన్నవాడే. సౌలు సేవకులలో ఒకడుగా ఉన్నాడు. అంటే శత్రువుల సేవకులలో ఒకడుగా కనిపిస్తున్నాడు. రెండవది, దేవుని భయం లేని వాడిగా అనిపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిని అనుభవించలేకపోతే అది మనకెంతైనా నష్టం ప్రియుల, అది మనకెంతైనా ప్రమాదం. దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని భయం లేకుండా, దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని సన్నిధిని అనుభవించకుండా మనం జీవిస్తే ఆ నష్టాన్ని మనం భరించాలి. దాని పర్యవసానం ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. దోయగు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ దైవ భయం లేనివాడిగా ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు అన్నాడు, ఏమన్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడు. నిన్ను గూర్చిన వార్త విని, దేవుని వాక్యం మనం వింటే, దేవుని వాక్యం వింటున్నప్పుడు భయం కదా. మనకు సీనియారిటీ పెరుగుతుంది, వయసు పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది, లేకపోతే ఆర్థిక వ్యవస్థలు పెరుగుతున్నాయి, లేకపోతే మనము బలం పెరుగుతుంది, బలగం పెరుగుతుంది. కానీ దైవ భయం పెరిగింది ఎప్పుడైనా? దేవుని భయం ఇంక్రీజ్ అవుతుందా మనకు? దేవుని భయం, అబ్రహాం గురించి రాబడిన మాట మనం చూస్తే 80 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏ భయం అయితే ఉందో 120 సంవత్సరాలు వచ్చిన అబ్రహాంకు అదే భయం కనిపించిందట. అందుకే అబ్రహాము దేవునికి భయపడినందువలన అబ్రహామును దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ అన్నాడు, ఇందువలన నీవు నాకు భయపడితివి కనుక ఇందువలన నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను నేను. 12వ వచనంలో అన్నాడు అక్కడ 22వ అధ్యాయం 12లో, నాకీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అన్నాడు. నీకొక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యడం వెనుక తీయలేదు, నీవు దేవునికి భయపడ్డావు. ఇందువలన నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నా తోడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే దేవుని భయం అవసరం. There is no condition without blessings. There is no blessings without condition. షరతులు లేకుండా ఆశీర్వాదం ఇవ్వడు. ఆశీర్వాదం కావాలంటే షరతులు లేకుండా ఆయన ఇవ్వడు. దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే దైవ భయం, భయాన్ని బట్టే నీ ఆశీర్వాదం అంటుంది. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మనం దేవునికి ఎంత భయపడతామో అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడట. నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడు హబక్కూకు. అంటే భయం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆ యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. దైవ భయం సువాసన తీసుకొని వస్తుందట. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక ఇంపైన సువాసన ఏదైనా ఉంది అంటే దేవునికి నువ్వు భయపడే రీతి నీ యొక్క జీవితాన్ని ఇంపుగా తీసుకొని వస్తుంది, సువాసనగా తీసుకొని వస్తుంది. 11వ అధ్యాయం అక్కడ చూస్తే 33వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 6వ వచనం, యెహోవా భయము వారికి ఐశ్వర్యం అన్నాడు. యెహోవా భయం వారికి ఐశ్వర్యం. సువాసన మాత్రమే కాదు, ఐశ్వర్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే యెహోవా భయం. ఎప్పుడైతే నీకు భయం ఉంటుందో, దైవ భయం, నీ పిల్లల కంట దేవుని కనికరం తరతరాలుగా ఉంటుందట. దేవుని కనికరం మనకు దొరుకుతుంది. దైవ భయం మనకు అవసరం. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దోయగు, కానీ ఏమీ లేదు,
దేవుని భయం లేని వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దోయగు ఎలాంటి వాడంటే చాటుగా వెళ్ళి సౌలుకు చెబుతున్నాడు దోయగు గురించి, దావీదు గురించి. అంటే దోయగులో ఒక పిరికితనం ఉంది, దోయగులో ఒక యథార్థత కనిపించడం లేదు, దోయగు జీవితంలో ఒక నమ్మకత్వం కనిపించడం లేదు. పిరికితనం, చాటుగా వెళ్ళి సౌలుకు చెబుతున్నాడు, దోయగు చాటుగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయితే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనం చూస్తే ఈ విషయాల వలన సంఘాలు, ఆత్మీయమైన భక్తి జీవితాలు దినదినం క్షీణదశకు వస్తున్నాయి. కారణం ఏంటంటే, మన భక్తి జీవితం క్షీణించడానికి కారణం ఏంటంటే, ఒకటి సమస్యకు కారణం ఎవరంటే లోకం కాదు, అన్యజనులు కాదు, దేవుని ఎరిగిన ప్రజలు కాదు, దేవుని ఎరిగిన వారే, వాక్యం ఎరిగిన వారే, దేవుని పనిలో ఉన్నవారే, దేవుని పరిసరలో ఉన్నవారే కారకులుగా కావడం చాలా విచారకరం. రెండవది దైవ భయం లేనివాడు. మూడవదిగా పిరికివాడుగా కనిపిస్తున్నాడు, దాపున నిందలు వేస్తున్నాడు. ఎదురుగానేమో దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, ప్రక్కనే ఉన్నాడు దావీదు ప్రక్కన. దావీదు కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉంటే దోయగు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. సమస్య ఎక్కడుంది అంటే దేవుని పిల్లల మధ్యలోనే ఉంది. ఆత్మీయంగా మనం కనిపిస్తూ ఉన్నాం కానీ అంతరంగంలో సమస్యలకు మనమే కారకులమయ్యాం. దావీదు పిరికివాడు కాదు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, 2వ గ్రంథం నీ తండ్రి మహాబలాఢ్యుడనియు 17:10. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు సహితం దిగులొందుదురు. దావీదు గుండె లాంటిదట, దావీదు ధైర్యం లాంటిదట, దావీదులో ఉన్న ఆ నమ్మకత్వం, దావీదులో ఉన్న దైవ భయం, దావీదులో ఉన్న యథార్థత, అంత ధైర్యాన్ని, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ధైర్యం ఎక్కడిది? నీతిమంతులు, యథార్థవంతులు, ప్రార్థనా పరులు, భక్తి పరులు, వారు ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండగలరు వారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు కదా యోబు గ్రంథంలో. భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన యథార్థమైన జీవితం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దోయగు జీవితాన్ని మనం చూస్తే పిరికివాడుగా కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సౌలు ఈ దోయగు ఎవరు అంటే ఎదోమీయుడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఒక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉంది అని అన్నాడు. 22వ అధ్యాయం 17వ వచనం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఎవరిస్తున్నారు ఆజ్ఞ కదా? సౌలు సేవకుల దగ్గర నిలబడ్డాడు. ఇక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. తర్వాత 18వ వచనం. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయమల్లగా రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకుని 85 ఆ దినమున హతము చేశాను. చివరికి ఈ ఎదోమీయుడైన దోయగు ఎలాగున్నాడట? ఇక్కడనేమో దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి సౌలు సేవకుల దగ్గర నిలబడ్డాడు. ఇక్కడ దేవుని సన్నిధిలోనే కనిపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి సౌలు సేవకులతో కలిశాడు, సౌలు సేవకులతో చేయగలిపాడు. ఈ ద్వంద్వ వైఖరి ఎదోమీయుడైన దోయగు జీవితంలో కనిపిస్తుంది.
ఆ దినమే కాదు, నేడు కూడా చాలా మంది దేవుని ప్రజలు, దేవుని సేవకులు, దేవుని పనిలో పరిచర్యలో ఉన్నవారు కూడా లోకముతో చేయగలుగుతూ దేవుని పనిలో జై కొడుతూ జీవిస్తున్నారు. అందుకే మన సంఘాల్లో క్రమంగా ఆత్మీయత తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, భక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, క్రమంగా మన ఆత్మీయమైన స్థితి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, అన్య జనులతో లేకపోతే లోకముతో దేవునికి వేరుగా జీవిస్తున్న ప్రజలతో మనం చేయి కలపడం ద్వారా ఆత్మీయంగా దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం. దైవ భయం లేని వారిగా మనం బ్రతుకుతున్నాం. అందుకే మన కుటుంబ జీవితాలు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాయి, దేవుని సువాసనను పొందుకోలేకపోతున్నాం, ఐశ్వర్యవంతులం కాలేకపోతున్నాం, ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నాం. అందుకే మన ఆత్మీయమైన స్థితి దిగజారిపోతుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎదోమీయుడు, ఏశావు కూడా ఎదోమీయుడే. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం, 25వ అధ్యాయం. ఒకనాడు యాకోబు కూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేయమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అంటే ఎర్రని వాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు, భ్రష్టుడు అని రాయబడింది. ఎదోము వంశావళి కనిపిస్తుంది 36వ అధ్యాయంలో మనం చూస్తే. ఎదోమీయులు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవారు, భ్రష్టత్వానికి వెళ్ళినవారు. దోయగు కూడా ఎదోమీయుడే, దైవ భయం లేనివాడు, తన దేవుని సన్నిధిని అమ్ముకున్నవాడు, తాకట్టు పెట్టినవాడు, దైవ భయం లేనివాడిగా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన దాన్ని విసర్జించేవారు ఎదోమీయులు. ఎదోమీయులు అంటే దేవుడిచ్చిన దాన్ని వద్దనుకొని వదిలేసుకునేవారు, విసర్జించేవారు. దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని, దేవుడిచ్చినటువంటి ఆ పరలోక రాజ్య పౌరసత్వాన్ని పోగొట్టుకున్నవాడు, విసర్జించినవాడు. అయితే ఎదోమీయుడు ఎలాంటి వారంటే నాయకత్వాన్ని కూడా విసర్జించిన వారట వాళ్ళు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 20వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. 8వ అధ్యాయం 20వ వచనం. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. తర్వాత అందులో యెహోవా నిబంధన మందసమును స్థలమును ఏర్పరచుదని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది అని అన్నాడు. తర్వాత వచ్చిన భాగాలు మనం కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తే, వారు లోబడని వారుగా, తిరుగుబాటు చేసేవారుగా కనిపిస్తూ ఉన్నారు. వారు తిరుగుబాటు చేసేవారు, లోబడని వారుగా ఉన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో లోబడకపోతే, తిరుగుబాటు చేస్తే వారు ఖడ్గము పాలగుదురు అని అన్నాడు. దేవుని వాక్యానికి లోబడకపోతే, తిరుగుబాటు చేస్తే వారు ఖడ్గం పాలవుతారట, వారు పతనమవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ కీడును సంపాదించుకున్న వారు ఎదోమీయులు, తక్కువ కాలంలో ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకున్న వారు ఎదోమీయులు. అందుకే కీర్తనాకారుడు దావీదు 52వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఎదోమీయుడైన దావీదు సౌలు వద్దకు వచ్చి, దావీదు అబీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఏం చెప్పాడు అంటే, సమస్యలను క్రియేట్ చేస్తున్నాడు. రెండవది దైవ భయం లేనివాడు. మూడవది పిరికివాడుగా ఉన్నాడు ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నవాడు. అంత మాత్రమే కాదు, 23వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో 9వ వచనంలో సౌలు సేవకుల దగ్గర ఉన్నాడు, అంటే అక్కడ ఉన్నాడు. 21వ అధ్యాయం 7వ వచనంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు, అంటే ద్వంద్వ వైఖరి కలిగిన వాడు దోయేగు. రెండు వైఖరి అంటే రెండు నాలుకలు కలిగిన వాడు, మాట నిలకడగా లేనివాడు. దేవుని సన్నిధిలో ఒకలాగున్నాడు, ఇక్కడ సమస్యలకు కారకుడు అక్కడనేమో సైలెంట్ గా కనిపిస్తున్నాడు. సౌలు సేవకుల దగ్గర ఒకలాగా మాట్లాడుతున్నాడు,
దేవుని సన్నిధిలో ఇంకొకలా కనిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తేనేమో హంతకులతో చేయగలిపోతున్నాడు, అక్కడేమో ఆత్మీయులతోనే కూర్చున్నాడు. ఇక్కడేమో కత్తి చేత పట్టుకున్నాడు, అక్కడేమో రెండంచులు కలిగిన ఖడ్గం దేవుని గ్రంథాన్ని చేత పట్టుకున్నాడు. ఇక్కడ ఇలాగా ఉన్నాడు, అక్కడ అలాగున్నాడు. ఎక్కడ వెళితే ఎక్కడ ఎలాగుండాలో ఆయనకు బాగా తెలుసు అన్నమాట. ఎవరిని ఎలాగూ మెప్పించాలో బాగా తెలుసు, ఎవరి దగ్గర ఎలాగుండాలో బాగా తెలుసు, ఎవరిని ఎలాగూ తను తాను కనపరుచుకోవాలో బాగా తెలుసు. ఒక రోజున ముసుగుల దొంగ బయలుదేరాడట. ముసుగుల దొంగ ఇంట్లో నుంచి బయలుదేరి బయటికి వెళ్ళేసరికి ఎదురుగా సేవకుడు కనిపిస్తే, సేవకుడు కనిపించినట్లుగా ఒక ముసుగును బ్యాగ్లో నుంచి తీసి వేసుకున్నాడట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తి దగ్గరికి ఆయన గుర్తుపడేటట్లుగా తన దగ్గర ఉన్న ముసుగుల సంచిలో నుంచి ఆ బ్యాగ్ లో నుంచి ఇంకొక ముసుగు తీసి ముసుగు వేసుకున్నాడట. ఎందుకంటే ఈయన ఈ ముసుగు వేసుకోకపోతే ఆయన కూడా గుర్తించలేడు కాబట్టి. తర్వాత మొత్తానికి ఇంట్లో నుంచి బయలుదేరి సాయంత్రం రాత్రి 9-10 అయ్యేసరికి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి ముసుగుల సంచిలో ఉన్న ముసుగులన్నీ అయిపోయినాయి. ఎన్ని ముసుగులు వేయాలో అన్ని ముసుగులు వేసుకున్నాడట. ఈయన పేరు ముసుగుల దొంగ. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అద్దం దగ్గర నిలబడ్డాడట. అద్దం దగ్గర నిలబడి ఒక్కొక్క ముసుగును తీసేద్దాం అనుకునేసరికి తీసేసరికి మొత్తానికి గాలడక ఊపిరాడక మొత్తం అంతా మొహమంతా వాచిపోయి అద్దం దగ్గర నిలబడ్డాడట. అప్పుడు ఆలోచన చేశాడట, నిజంగా నా ఒరిజినల్ ఫస్ట్ నా రూపం ఏంటిది అని ఆలోచన చేశాడట. అంటే అద్దం దగ్గర నిలబడినప్పుడు తన రూపం ఏంటిదో కూడా తను గుర్తించలేని స్థితికి వెళ్ళిపోయాడు. నటించి మాస్కులు వేసుకొని ఎవరి దగ్గర ఎలాగో మాట్లాడి అసలు నీ ఒరిజినల్ ఏంటిదో, నీ వ్యక్తిత్వం ఏంటిదో, నీ భక్తి జీవితం ఏంటిదో, నీ యథార్థత ఏంటిదో, అసలు నీవు ఏంటో నీకు అర్థం కావట్లేదు. అసలు మనం ఎలాగున్నామో, మన ఒరిజినల్ వైఖరి ఏంటిదో, మన వ్యక్తిత్వం ఏంటిదో మనకు అర్థం కావట్లేదు. చాలాసార్లు మనం మనుషులను మెప్పించడానికి బ్రతుకుతున్నాం, కానీ దేవుని మెప్పించడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకే ఒక ఆయన అన్నాడు, చిన్నపిల్లలను కళ్ళు ముయ్యాలంటే జో కొట్టాలంట. చిన్నపిల్లల కళ్ళు ముయ్యాలంటే జో కొడితే బాగా నిద్రపోతారు. పెద్దల కళ్ళు ముయ్యాలంటే జై కొట్టాలట. ఏం కొట్టాలి? చిన్నపిల్లల కళ్ళు ముయ్యాలంటే జో కొట్టాలి, వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. పెద్దల కళ్ళు ముయ్యాలంటే జై కొట్టాలి, జై కొడితే వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటారు. మన స్థితి అలాగైపోయింది, మన భక్తి జీవితం అలాగైపోయింది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అద్దం దగ్గర నిలబడిన ప్రతిసారి ఎవరు కనిపిస్తారంటే వాళ్ళే కనిపిస్తారు. నేను అద్దం దగ్గర నిలబడితే నేనే కనిపిస్తాను, ఎవరు నిలబడితే వాళ్ళు కనిపిస్తారు. పౌలు భక్తుడు భక్తి జీవితంలో ఎదిగిన తర్వాత దేవునికి దగ్గరే కొద్ది నేను పాపులలో ప్రధానుడను అన్నాడు, అత్యల్పుడను అన్నాడు కదా, దుమ్మును ధూళిని అంటూ వచ్చాడు. తాను తగ్గించుకునేది ఎప్పుడు వస్తుందంటే దేవునికి దగ్గరైనప్పుడు మనం తగ్గించుకుంటాం. దేవునికి దూరమయ్యే కొద్దీ మనము దూరంగా ఉంటాం, మనకు కనిపించాం. మనలో ఉన్న పొరపాటులు కూడా కనిపించవు మనకు. దేవుని వాక్యం మనకు గుర్తు చేసే మాట, సౌలు సంతోషించడానికి, సౌలు మెప్పించడానికి, సౌలు దగ్గర పేరు పొందడానికి ఎంత నీచానికైనా దిగజారాడు దోయేగు. మనుషుల దగ్గర, పెద్దల దగ్గర, యాజకుల దగ్గర, సేవకుల దగ్గర, గొప్ప వారి దగ్గర మంచి పేరు మనలో పొందడానికి ఎవరికి తగ్గట్లుగా అలాగ నటిస్తూ ఉన్నాం మనం. ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే దోయగు మన ఎదుటికి వస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దోయగు ఎలాంటి వాడంటే, దోయగు జీవితంలో అసలు కనికరమే లేదంట. దోయగుకు సంఘం అన్నా, దేవుని పని అన్నా, దేవుని పరిచర్య అన్నా ఏమాత్రం కనికరం లేదట. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదివితే, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, అలాగే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, ఎదోము దేశం ఎడారి అయిపోయిందట. ఎదోము దేశం ఎడారి. యోవేలు గ్రంథం 3:19లో మనం చూస్తే, 3వ అధ్యాయం 19వ వచనంలో, ఐగుప్తీయులు ఎదోమీయులను యూదా వారి మీదను బలాత్కారము చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగ చేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును అన్నాడు. ఎడారి అయిపోయింది ఎదోము దేశం. ఎదోమీయులు జ్యేష్ఠత్వాన్ని
పొందుకోవలసిన వాడు, దేవుని యొక్క అధికారాన్ని పొందుకోవలసిన వాడు అమ్ముకున్నాడు, పాడు చేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. చివరికి ఎదోము ఏమైపోయింది? ఎడారి అయిపోయింది. ఎడారికి కారణం ఎదోమీయుడు అయిపోయాడు. ఎదోమీయుడు అంటే అర్థం ఏంటంటే కనికరము లేనివాడు అని అర్థం. చాలాసార్లు మన ఈగో సాటిస్ఫై కావాలి, మనం తృప్తి చెందాలి, మనం మన్నన పొందాలి, మనం గౌరవించబడాలి. సంఘం ఏమైనా పర్వాలే, ఆత్మీయులు ఏమైనా పర్వాలే, లేకపోతే సంఘాలు ఎన్ని ముక్కలైనా పర్వాలే, మనం మాత్రం కాలర్ ఎగిరేసుకోవాలి, మనం మాత్రమే మెప్పించబడాలి, మనం మాత్రమే ఘనత పొందాలి, మనం మాత్రమే సంతోషించాలి. దేవుని సంఘంతో మనకు సంబంధం లేదు. అలాగైపోయింది మన పరిస్థితి. ఎవరిని మెప్పించడానికి? దేవుని సంఘాన్ని మనం పాడు చేస్తే, దేవుని సంఘంలో మనం సమస్యలకు కారణమైతే, మనమే లోకముతో చేయగలిగితే, దేవుని సంఘంలో సమస్యలకు మనమే కారణమైతే, దాని ద్వారా ఏమి దీవెన పొందుతాం? ఏమి ఆశీర్వాదాలు మనం పొందుతాం? దాని వలన ఏమి సంతోషాన్ని అనుభవించగలుగుతాం? ఏశావు ఎదోమీయుడే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, పోగొట్టుకున్నాడు, తాకట్టు పెట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఏం పొందాడు? ఆశీర్వాదం కోసమై. ఆ తర్వాత అన్ని పోగొట్టుకున్న తర్వాత కన్నీళ్లు కార్చాడు. కన్నీళ్లు కార్చితే ఏమైంది? ఏమి రాలేదు. కన్నీళ్లు కార్చిన తర్వాత ఏం పొందుకోలేకపోయాడు, భ్రష్టుడయ్యాడు, వ్యభిచారి అయ్యాడు, దేవుని సంతోషాన్ని పొందలేకపోయాడు. ప్రియులారా, నేను ఒక 5 మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని సంఘంలో ఉండకూడని ఒక 5 లక్షణాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగచేయకుడి. దేవుని సంఘానికి అభ్యంతరం కలగచేయకూడదు. దేవుని సంఘములో అభ్యంతరాలు కలగచేయకూడదు. దేవుని సంఘంలో నీ వలన, నా వలన, మన వలన అభ్యంతరానికి కారకులం మనం కాకూడదు. దేవుని సంఘంలో అభ్యంతరాలు కలుగచేయకూడదు అని అన్నాడు. రెండవ మాట 11వ అధ్యాయం 22వ వచనం. అక్కడే 11వ అధ్యాయం 22వ వచనం. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి చాలు. దేవుని సంఘాన్ని తిరస్కరించకూడదు. దేవుని సంఘంలో అభ్యంతరం కలగజేయకూడదు. రెండవది, దేవుని సంఘాన్ని మనం తిరస్కరించకూడదు. దేవుని సంఘాన్ని మనం తిరస్కరించకూడదు, తృణీకరించకూడదు. దేవుని సంఘాన్ని మనం గౌరవించాలి. దేవుని సంఘం అంటే దేవుని రక్తం చేత కడగబడిన మనమందరం దేవుని సంఘం. దేవుని సంఘంలో ఉన్నాం. మనం అభ్యంతరం కాకూడదు, మనము తిరస్కరించకూడదు. 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసేలా ఆ దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు. దేవుని మందిరం నీ వలన, నా వలన పాడు కాకూడదు. ఎలాగ పాడు చేస్తాం మనం? అందుకే ఒక మాట మనం గుర్తు చేసుకున్నాం. మనం పాడైతే మందిరం పాడైనట్లుగా అనిపించదు. మనం పాడు కాకపోతే పాడైనదేందో వెంటనే పసిగడతాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు ఎండవేళలో 3 గంటలప్పుడు దేవాలయానికి ఎక్కి వెళ్తుంటే కుంటి భిక్షగాడు కనిపించినాడు. అప్పుడు కుంటి భిక్షగాడు ఏమని అడిగాడు? ఏమైనా నాకు దొరుకునేమోనని వారి తట్టు చూచినాడు. చూస్తే వారేమన్నారు? పేతురు, యోహానులు అని ఒకసారి చదువుతారన్నమాట. పేతురు, యోహానులు వారిని తేరి చూచి మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. పేతురు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే మేము ఇస్తున్నాం. ఏమి ఇచ్చారు వాళ్ళు? యేసు నామాన్ని వారు ఇచ్చారు. కలిగింది మాత్రమే ఇవ్వగలరు ఎవరైనా. నీ జీవితంలో, నీ అంతరంగంలో, నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో నీవు కలిగి ఉన్నదే ఇవ్వగలవు. నీ హృదయంలో భక్తి ఉందా? భక్తి ఇవ్వగలవు. ప్రార్థన ఉందా? ప్రార్థన ఇవ్వగలవు. బలపరచడం ఉందా? బలపరచగలవు.
ఆదరించగలడం ఉందా? ఆదరించగలవు. ప్రోత్సహించగలడం ఉందా? ప్రోత్సహించగలవు. చీదరించుకోవడం ఉందా? చీదరించుకుంటావు. పాడు చేయడం ఉందా? నీ హృదయంలో, అంతరంగంలో పాడు చేస్తావు. వారి దగ్గర మాకు కలిగిందే మేము ఇస్తున్నామన్నారు. నీవు నేను దేవుని సంఘానికి ఏమిస్తున్నాం? లోకానికి ఏమిస్తున్నాం? నీ దగ్గర ఏముంది? పేతురు, యోహానులు అన్నారు, వెండి బంగారాలు లేవు. మన దగ్గర వెండి బంగారాలు కావలసినవన్నీ ఉన్నాయి. కానీ యేసు నామం లేకపోతే, యేసయ్య నామం మనలో లేకపోతే, దేవుని శక్తి, దేవుని వాక్యం మా భక్తి జీవితంలో లేకపోతే ఏమి ఇవ్వగలం? దేవుని సంఘాన్ని పాడు చేయకూడనివి, ఉండకూడనివి. ఒకటి, అభ్యంతరం కలుగ చేయకూడదు. రెండవది, తిరస్కరించకూడదు. మూడవది, పాడు చేయకూడదు. నాలుగవది, 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. 15వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడును దేవుని సంఘమును హింసించినందున. కదా, అంటే సంఘాన్ని హింసించకూడదు. దేవుని సంఘాన్ని హింసించకూడదు. ఒకటి, సంఘంలో అభ్యంతరంగా ఉండకూడదు. రెండవది, సంఘాన్ని తిరస్కరించకూడదు. మూడవది, సంఘాన్ని పాడు చేయకూడదు. నాలుగవదిగా, సంఘములో హింసించకూడదు. సంఘాన్ని మనం హింసించే వారం కాకూడదు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. 11వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల నాలోనైనను దేవుని సంఘములోనైనను ఈ ఆచారము లేదని వాడు తెలుసుకునవలెను. ఎలాంటి వాడు ఉండకూడదు? కలహప్రియుడు. కొందరికి పోట్లాటలంటే బాగా ఇష్టమట. ఎవరికి? దేవుని సంఘంలో ఉన్న వారికి, దేవుని పనిలో ఉన్న వారికి, దేవుని ప్రజలకు. కలహప్రియులు అనే మాట కనబడుతుంది కదా. కలహప్రియులుగా ఉండకూడదు అన్నాడు. దేవుని సంఘములో అభ్యంతరం ఉండకూడదు. దేవుని సంఘములో తిరస్కారం ఉండకూడదు. తిరస్కరించకూడదు దేవుని సంఘాన్ని. దేవుని సంఘాన్ని పాడు చేయకూడదు. దేవుని సంఘాన్ని హింసించకూడదు అన్నాడు. ఐదవదిగా, దేవుని సంఘములో కలహప్రియులు ఉండకూడదు. మరి ఏముండాలి దేవుని సంఘం? దేవుని సంఘం పట్ల నీకేముండాలి అనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ఎవరైనను అడిగిన ఎడల నా పాలివాడును ఈ విషయంలో నా జతపని వాడై ఉన్నాడని సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీరు ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుడి అని అన్నాడు. మనము సంఘముల దూతల్లాగా ఉండాలి. సంఘానికి భూతల్లాగా ఉండకూడదు. దేవుని సంఘానికి మనము దూతల్లాగా ఉండాలి కానీ భూతాల్లాగా ఉండకూడదు. దేవుని సంఘానికి ఎంతో మంది అన్యజనులు, దేవుని ఎరగని ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనలో ఉన్న కలహాలు, మనలో ఉన్న తిరస్కారం, మనలో ఉన్న పాడు చేసే స్వభావాన్ని చూసి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకమే బాగుందనుకుంటున్నారు వాళ్ళు. దేవుని మందిరంలో ఉన్న పరిస్థితులు చూసి. అందుకే దేవుని కృప మనకెంతైనా అవసరం. ఏశావు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఎదోమీయుడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దోయగు చివరికి హంతకుడైపోయాడు. ఎంత విచిత్రం! అందుకే దేవుడు మన కొరకు రాయించిన మాట ఏంటంటే, ఇప్పుడైనా దేవుని దగ్గరకు మనం వస్తాం, దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం, దేవుని సన్నిధిలో దైవ భయం కలిగి జీవిద్దాం. దేవుని భయం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. దేవుని భయం మనకు సువాసన తీసుకొని వస్తుంది. దేవుని భయం మనకు ఐశ్వర్యవంతులను చేస్తుంది. దేవుని భయం మన కుటుంబం మీద దేవుని కనికరాన్ని తీసుకొని వస్తుంది. ప్రియులారా, కీర్తన 130వ కీర్తన రాయబడింది, ఆయన యొద్ద కృప ఉన్నది, ఆయన యొద్దనే క్షమాపణ ఉన్నది, ఆయన దగ్గరనే విమోచన ఉన్నది. దావీదు దగ్గర తాత్కాలికమైన విమోచన ఉన్నది కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నిత్య విమోచన, నిత్య భద్రత ఉంది. ప్రియులారా, దోయోగు జీవితాన్ని మనం చూసినప్పుడు దోయోగు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ దేవుని సన్నిధిని అనుభవించలేకపోయాడు. దావీదు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ దేవుని సన్నిధిలో భయం కలిగి జీవించాడు. నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాం. దోయోగు వలె ఉన్నామా? దావీదు వలె ఉన్నామా? దోయోగు వలె ఉన్నట్లయితే ప్రమాదానికి
సమస్యలకు కారణం మనమే అవుతాం. దావీదు వలె దైవ భయం కలిగి, దైవ భీతి కలిగి దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని కొరకు మనం జీవించడానికి ప్రభు కృప తోడై ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. చిన్న మాట